జీవి మాల్ ఫెస్టివల్ తీన్మార్ పండుగలన్నీ జీవి మాల్ తోనే మహా పండుగలు మెగా సేల్ 1+1 1+2 కాంబో ఆఫర్స్ అన్ని విభాగాలలో సారీస్ లేడీస్ కిడ్స్ మెన్స్ అండ్ షూటింగ్ విభాగాలలో అట్రాక్టివ్ కలెక్షన్ 3 మెగా ఫెస్టివల్స్ ఒక మెగా ఫ్యాషన్ ప్లేస్ జీవి మాల్ విజయ్ విహార్ సెంటర్ ఆర్ఆర్ పేట్ ఏలూరు పెళ్లిళ్ళు పండుగలు వేడుకలు ఎక్కడైనా సరే మీరే మెరిసిపోతారు. नंबर क्लास మొత్తం చెప్పి ఇక్కడ వాళ్ళ పేరు ఇక్కడ మన పేరు ఇక్కడ రెండు సంతకాలు పెట్టండి. ఎక్కడ పండి ఇక్కడ కూర్చోండి కూర్చోండి. ఉపయోగించుకునే విధానాన్ని ఇప్పుడు మీకు తెలియపరుస్తున్నాము. ఏలూరులోని కోటదెబ్బలో గల ప్రభుత్వ జూనియర్ కళాశాలలోని ఎంప్లాయీస్ పోస్టులు బ్యాలెట్ వినియోగించుకోవడం కోసం ఫెసిలిటేషన్ సెంటర్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ఈ రోజు రేపు ఇక్కడ కంటిన్యూ అవుతుంది. ఇక్కడ రావాల్సినటువంటి ఎంప్లాయీస్ ఎవరంటే ఎంప్లాయీస్ కానీ ఇతర కేటగిరీకి సంబంధించిన ఎసెన్షియల్ సర్వీస్ ఎవరంటే ఏలూరులోని ఉద్యోగం చేస్తూ అలాగే ఏలూరులోనే ఓటు ఉన్నటువంటి వారికి ఇక్కడ 100% ఓటు ఇస్తాము. అలాగే రెండో కేటగిరీ ఏలూరులోనే ఓటు ఉండి వివిధ కాన్స్టిట్యున్సీల్లో పనిచేస్తుంటే అది దాన్ని వర్కింగ్ కాన్స్టిట్యున్సీ అంటారు, అక్కడ ఇస్తారు ఓటు. అలాగే రాష్ట్రంలోని వివిధ ప్లేసుల్లో ఓటు ఉండి ఇక్కడ పనిచేస్తుంటే వాళ్ళు కూడా ఇక్కడే ఇస్తాము. ఇది క్లారిటీ. అందువల్ల ఎంప్లాయీస్ ఎవరు కూడా కన్ఫ్యూజ్ అవ్వన అవసరం లేదు. ఈ 2 రోజులు కూడా ఎంప్లాయీస్ అందరూ కూడా వాళ్ళ యొక్క అర్హత మేరకు ఇక్కడ ఫెసిలిటీ సెంటర్లో వాళ్ళ యొక్క ఓటు హక్కును వినియోగించుకోవచ్చు అని తెలియపరుస్తున్నామండి. ఎసెన్షియల్ సర్వీస్ అని ఎమర్జెన్సీ సర్వీస్ అంటారు దాన్ని. పోలీసు వారు, మెడికల్, అలాగే డిపిఆర్ ఆఫీసు, ఫైర్ అవన్నీ కూడా 800 ఓట్ల దాకా ఉన్నవి. అలాగే ఎంప్లాయీస్ వచ్చేసి ఒక 2000 టోటల్ దగ్గరగా 3000 మందికి ఇక్కడ మనం ఓటు హక్కు కల్పించడం కోసం ఫెసిలిటీ సెంటర్ ఏర్పాటు చేయడం జరిగిందండి. రేపు జరిగే పోస్టల్ బ్యాలెట్ జనరల్ ఎలక్షన్స్, అసెంబ్లీ ఎలక్షన్స్ 2024 అసెంబ్లీ ఎలక్షన్స్, జనరల్ ఎలక్షన్స్ సందర్భంగా ఈరోజు జరిగే పోస్టల్ బ్యాలెట్ మరియు 13వ తారీఖు ఎలక్షన్ రోజు పోలింగ్ రోజు కూడా సఫిషియెంట్ బందోబస్తు ఏర్పాట్లు చేయడం జరిగింది. ఆల్రెడీ ఏలూరు రేంజ్లోని 6 జిల్లాల్లో కూడా 6 జిల్లాల ఎస్పీలు అక్కడ కలెక్టర్స్తో కలిపి పోలింగ్ ప్రక్రియ సజావుగా ప్రశాంతంగా జరగడానికి అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నారు. ఎలక్షన్ కమిషన్ వారు కూడా పారామిలిటరీ ఫోర్సెస్ పంపించారు. వాటి సహాయంతో
గ్రామాల్లో పట్టణాల్లో ఎక్కడైతే ప్రాబ్లమ్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నామో అక్కడంతా కూడా ఫ్లాగ్ మార్చెస్ కండక్ట్ చేస్తున్నాము. తర్వాత క్యాండిడేట్స్ కూడా క్యాన్వాసింగ్ క్యాంపెయినింగ్ బాగా పికప్ చేశారు. ఈ ప్రచారంలో కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా తగిన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నాము. ముందే వారి ప్రోగ్రామ్స్ కనుక్కొని ఏ రోజు ఎక్కడికి వెళ్తున్నారని కనుక్కొని అక్కడ ఏమైనా ప్రాబ్లం ఉంటే అక్కడ ఎక్స్ట్రా ఫోర్సెస్ కూడా పెడుతున్నాము. తర్వాత అసాంఘిక శక్తుల్ని, రౌడీ ఎలిమెంట్స్ని, ట్రబుల్ మాంగర్స్ అందరూ కూడా బౌండ్ అవుట్ చేయడం జరిగింది. ఎన్బిడబ్ల్యూస్ కూడా ఎగ్జిక్యూట్ చేశాము. అన్ని రేంజ్లో 6 జిల్లాల్లో కూడా ఎన్బిడబ్ల్యూస్ అన్నీ ఎగ్జిక్యూట్ చేశాము. తర్వాత ఇల్లీగల్ క్యాష్, లిక్కర్ కానీ ఇవన్నీ కూడా సీజ్ చేయడానికి పెద్ద ఎత్తున ఎఫర్ట్స్ చేస్తున్నాము. సో పోలింగ్ 13వ తారీఖు కానీ ఈరోజు రేపు జరిగే పోస్టల్ బ్యాలెట్లో కానీ అన్ని రకాలుగా చర్యలు తీసుకొని మొత్తం ప్రశాంతంగా జరగడానికి చర్యలు తీసుకుంటాం. ఆల్రెడీ మనకు జిల్లాలో మీకు అందరికీ తెలుసు ఫ్లయింగ్ స్క్వాడ్స్ ఉన్నాయి, స్టాటిక్ సర్వేలెన్స్ టీమ్స్ ఉన్నాయి. ప్రతి డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీసర్ గారు, ఎస్పీ గారు కూడా టెలిఫోన్ నంబర్స్ ఇచ్చారు ఎవరికి ఇన్ఫార్మ్ చేయాలని. తర్వాత ఎక్స్పెండిచర్ అబ్జర్వర్స్ ఉన్నారు, పోలీస్ అబ్జర్వర్ ఉన్నారు, జనరల్ అబ్జర్వర్స్ ఉన్నారు జిల్లాల్లో. సో అందరి మీద నిఘా పెట్టడం జరిగింది. ఇటువంటి క్యాష్ డిస్ట్రిబ్యూషన్ కానీ, లిక్కర్ డిస్ట్రిబ్యూషన్ కానీ ఏదైనా జరిగితే ప్రజలు కూడా సమాచారం ఇవ్వాలి. మేము కూడా అప్రమత్తంగా ఉండి ఇవన్నీ పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తాం. అందరికీ కూడా నమస్కారం. ఏదైతే మే 13న ఎన్నికలు జరగబోతున్నాయో మరి అందరికీ కూడా ఎంప్లాయీస్, టీచర్లు అందరికీ కలిపి ఎవరికైతే ఎలక్షన్ డ్యూటీలు పడినాయో వాళ్ళందరికీ కూడా పోస్టల్ బ్యాలెట్ రూపేణ పోస్టల్ బ్యాలెట్కి ఫారం ఇచ్చారు. వాళ్ళు ఇవాళ రేపు ఓటింగ్లో పాల్గొనాలి. మరి రేపు వచ్చేసరికి అందరికీ ట్రైనింగ్ పెట్టారు. అంటే వాళ్ళు ఒక్కరోజే వాళ్ళు ఓటింగ్లో పాల్గొనడానికి అవకాశం ఉంది. ఇప్పుడు ఉదాహరణకి ఉంగుటూరు నేటివ్ ఓటు అక్కడ ఉంది, గోపాలపురంలో ఆయనకేమో పనిచేస్తున్నాడు. ఇప్పుడు ఆయనకి ఎలక్షన్ డ్యూటీ ఏమో ఏలూరులో పడింది. ఇతను 3 చోట్లకి వెళ్తున్నాడు. 3 చోట్ల కూడా ఎక్కడ ఓటు ఉందనేది అతనికి చెప్పట్లా. అసలు ఈయన ఎక్కడ ఓటు వేయాలనేది వీళ్ళకి క్లారిఫికేషన్ లేదు. రేపేమో ట్రైనింగ్ క్లాసు. ఇప్పుడు ఏలూరు వచ్చాడు, ఆయన డ్యూటీ పడింది కాబట్టి ఏలూరులో వచ్చాడు. ఏలూరులో మీ ఓటు ఇక్కడ వేయడానికి లేదన్నారు. ఉంగుటూరు వెళ్తే ఉంగుటూరులో మీరు 12 ఎక్కడికి ఇచ్చారని అక్కడికి వెళ్ళండి అని అంటారు. గోపాలపురం అడిగితే గోపాలపురంలో లేదంటారు. దీని మీద ఎలక్షన్ ఎవరైతే ఉన్నారో కలెక్టర్ గారు దీని మీద క్లారిఫికేషన్ ఇవ్వాలి. వాళ్ళు రేపు ట్రైనింగ్ కాబట్టి రేపు ట్రైనింగ్ వాయిదా అయినా వెళ్ళి లేకపోతే ఇంకొక రోజైనా వీళ్ళకి అవకాశం కల్పించాలి. ఇక్కడ లోపల కూడా అనేక మంది ఉద్యోగస్తులు ఉన్నారు. ఇందాక మట్టి అంటే 1 గంట క్రితమే ఇక్కడికి నియోజకవర్గాల వారీగా ఒక 36 నియోజకవర్గాలకి ఏలూరుకి సంబంధించి వచ్చినాయి అని చెప్తున్నారు. కానీ పోలవరంలో ఉన్న వాళ్ళకి పోలవరంలో ఓటు వేయాలా ఇక్కడ వేయాలనేది క్లారిఫికేషన్ వీళ్ళకి ఇవ్వాలా. వీళ్ళు ఇక్కడికి వచ్చారు. ఇప్పుడు పోలవరం వెళ్ళి వేయాలంటే పోలవరం వెళ్ళేసరికి టైం చాలదు. రేపు మళ్ళీ ట్రైనింగ్కి వెళ్ళాలన్నారు. రేపు పొద్దున ఓటు ఎలాగేయాలి, 11 ఓట్లు పోలవరంలో వచ్చినాయి, మీరు అక్కడికి వెళ్ళాలన్నారు. వీళ్ళందరికీ కూడా మెసేజ్ ద్వారా కమ్యూనికేషన్ చేస్తే బాగుండేది. ఇప్పటి వరకు వాళ్ళ క్లారిఫికేషన్ ఇవ్వకపోవడం వల్ల వాళ్ళు ఎవరైతే డ్యూటీలు పడినాయో వాళ్ళందరూ ఇక్కడికి రావడం జరిగింది. దీని మీద పూర్తి తగు చర్యలు తీసుకోవాలని చెప్పి ఎలక్షన్ కమిషన్ తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. ప్రతి ఒక్కరు కూడా ఓటు హక్కు వినియోగించుకోవాలి. ఎంప్లాయీస్ అంతా కూడా ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్న ఉద్దేశంతో కొంతమంది కుమ్మక్కాయ అధికారులు వీళ్ళు ఓట్లు వేయకుండా చూడాలనే ఉద్దేశంతో ఇటువంటి దానికి పాల్పడ్డారని మాకు అనుమానంగా ఉంది. తప్పనిసరిగా కలెక్టర్ గారు దీని మీద చర్య తీసుకోవాలి. లేదంటే దీన్ని ఎలక్షన్ కమిషన్ దృష్టి తీసుకెళ్తాం. ఇక్కడ లోపభూయిష్టంగా కనీసం వీళ్ళకి మంచినీళ్ళ సదుపాయం కూడా ఇప్పుడు వరకు కల్పించలే. మేము వచ్చిన తర్వాత మమ్మల్ని చూసి మంచినీళ్ళ సదుపాయం కల్పించారు. మరి మంచినీళ్ళు కానీ కానీ అంతా చాలా మంది ఎంప్లాయీస్ వీళ్ళకి సదుపాయాలు వీళ్ళు చూపించాల్సిన బాధ్యత వీళ్ళ మీద ఉంది. దీనికి మళ్ళీ అందరూ కూడా ఖర్చు చేస్తారు. వీళ్ళకి మంచినీళ్ళు కూడా కల్పించాలా. ఏదైతే ఓటు హక్కు ప్రతి ఒక్కరు కూడా వినియోగించుకోవాలా. ఇప్పుడు వరకు ఏదైతే చెప్పలేదు, మరి 4 వరకే టైం ఉంది. 4 వాళ్ళు పోలవరం వెళ్ళాలంటే వెళ్ళలేని పరిస్థితి. తప్పనిసరిగా వాళ్ళకి రేపు ట్రైనింగ్ క్లాస్ అయినా వాయిదా వేయించాలి. లేదు అని అంటే ఎల్లుండి మళ్ళీ ఎలక్షన్ పోలింగ్ చేసుకోవడానికి వీళ్ళకి అవకాశం కల్పించాలని డిమాండ్ చేస్తూ దీన్ని అంతా కూడా రిప్రజెంటేషన్ కలెక్టర్ గారికి ఎలక్షన్ కమిషన్కి ఇస్తాం. మేము హెడ్ ఆఫీస్కి కూడా దీని విషయం తీసుకెళ్తాం. తప్పనిసరిగా దీని మీద తగు చర్యలు వెంటనే ఎలక్షన్ కమిషన్ తీసుకోవాలని అందరిని కూడా కోరటం జరుగుతుంది. గత 20 సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, నరసింహారావుపేట, ఏలూరు. ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సంట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫై, యూవీ లైట్ స్టెరిలైజర్,
యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది. ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంతవ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది. డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు, ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు, రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్. అత్యంత ప్రామాణికమైన ఆటోక్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత. దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స, ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ, యాక్సిలోఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్, నరసింహారావుపేట, ఏలూరు.